నమస్కారం. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంకు స్వాగతం. నేను మీ సంగీతిక. ఆయన ఒక సూపర్ స్టార్ అయిపోయారు. అంటే ఒక సినిమాలో ఒక విలన్ పాత్ర పోషించి అత్యద్భుత నటనను ప్రదర్శించి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అరుణాచలంలో భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. అక్కడికి వెళ్తే ఏంటి అసలు ఇంత పెద్ద సినిమాల్లో ఇన్ని డబ్బులు సంపాదిస్తూ ఇంత పెద్ద ఫేమ్ తెచ్చుకొని కూడా అంత సింపుల్గా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అసలు అరుణాచలంలో రమణాశ్రమంలో ఏముంది అంతగా ఆకట్టుకుంటుంది ఆయన్ని అడిగి తెలుసుకుందామా? మరి వెల్కమ్ చేసేద్దాం శంకర్ మహంతి గారిని. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సూపర్ సూపర్ సూపర్. అసలు మీ సినీ రంగ ప్రవేశం కావచ్చు, మీ జర్నీ ఏదైతే ఉందో అది బ్లాక్ బస్టర్. మీరు లేట్ ఏజ్లో వచ్చినా కూడా అసలు పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఈవెన్ ఇప్పుడు ప్రభాస్తో ఫౌజీ సినిమాలో నటించబోతున్నారని వింటున్నాం. సో చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. కానీ ఇంత మంచి జర్నీ ఉన్నా కూడా ఇప్పటికీ మీరు రమణాశ్రమంలోనే ఉంటున్నారని, రమణాశ్రమంలో భిక్షాటన చేసి అక్కడే భిక్ష తింటారని వింటున్నాం. నిజమేనా? అవునమ్మా. ఎందుకలా? అంటే అక్కడ రమణులు ఆయన జీవన విధానం ఏంటంటే నేనెవరు అని తెలుసుకునేది ఆయన ఐడియాలజీ. దానికోసం 15 ఏళ్ల వయసులో ఆ తండ్రి అరుణాచలం వెళ్ళిపోయారు. 16వ ఏట ఆయనకు ఆత్మ సాక్షాత్కారం. దాదాపు అక్కడ ఉండిపోయారు. ఇక ఆ దేహం వదిలే వరకు అక్కడే ఉన్నారు. ఆయన ఉండి ఏం చేశారు, చాలా కాలం మాట లేదు, మౌనంతోనే ఉన్నారు. అప్పుడు ఏమంటే ఆయనకి ఆకలి ఇదంతా కూడా కావాలన్నట్టేం కాదు, భిక్ష చేసుకోవడం జరుగుతూ ఉండేది. ఈ దేహానికి ఏం కావాలి, 4 ముద్దలు పడేసి పడి ఉంటుంది అన్నట్టుగా. మరి వెళ్ళినప్పుడు ఆయన 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులో కుర్రాడు కదా, చాలా బలంగా ఉండేవాడు. దున్నపోతులు ఏమన్నా పని చేసుకుని బతకలేవా అని తిట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయినా కూడా అన్నింటినీ సమంగా తీసుకొని ఆ తండ్రి తన జీవన విధానాన్ని కరెన్సీలెస్ లైఫ్ లీడ్ చేశారు. ఆయన ఆత్మతత్వంలో ఉండిపోయారు. కరెన్సీ ఎవరికంటే కామన్ మ్యాన్కే, అతీతులకు అవసరం లేదు. అలా దీనికి మీన్స్ అంటే మీకు తెలిసిందే. ఇక అక్కడ 2016 తర్వాత 18 2020 అట్లా వెళ్ళడం జరిగింది. 2020లో వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు ఆశ్రమం శివ సన్నిధి వారు ఉన్నారు. వారు ఆశ్రయం కల్పించి 1 సంవత్సరం కాలం ఉంచారు నన్ను. మళ్ళా ఏదో నారప్ప షూటింగ్ అని వచ్చి 4 ఏళ్ల పాటు ఎక్కడ ఉండిపోయి ఆచార్య అని, దసరా మూవీ అని, గామి మూవీ అని ఇలా కొన్ని చేసుకుంటా ఉన్న తర్వాత ఇక చివరిగా మై సభ అని చేయడం జరిగింది దేవకట్ట గారు. అది చేసిన తర్వాత అది రిలీజ్ అవుతుంది, ఒక బాగుంటుందన్న అభిప్రాయంతో ఉండటం కొంతకాలం ఉన్నాను. ఇంకా అది 5 లాంగ్వేజెస్ టెలికాస్ట్ చేసి సోనీ లైవ్లో టైం పడుతుంది కనుక ఏప్రిల్కి నేను నా మిస్సెస్ అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళినప్పుడు గత పరిచయం మేమున్న శివ సన్నిధి తెలుగు ఆశ్రమం వారు మళ్ళీ మాకు ఆశ్రయం ఇచ్చి అక్కడనే ఉంచారు. మాకు ఒక అకామిడేషన్ ఇచ్చి మాకు అక్కడ భిక్ష పెడతా ఉంటారు అన్నమాట. అక్కడ వచ్చే భక్తులకు సేవ చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో ఏంటంటే ఉదయాన్నే టిఫిన్ కోసం బయట ఆశ్రమాలు చాలా ఉంటాయి, వారు భిక్ష ఇస్తూ ఉంటారు, అక్కడ పంచుతారంటే దాన్ని భిక్షను ఎట్లా అంటామంటే బిచ్చగాళ్ళు, సాధువులు అందరూ మాట ఎన్నో రకాల వాళ్ళు డబ్బు మీద వ్యామోహాన్ని చంపుకుని దాని పట్ల అనురక్తి లేని వాళ్ళందరూ ఆ భిక్ష చేస్తూ బతుకుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఎన్నో సంస్థలు అక్కడ అన్నదానాలు చేస్తూనే ఉంటాయి టైమ్లీగా. అలా నాకున్న సమయాలను బట్టి ఉదయం మనం అల్పాహారం కావాలి కానీ అది ఇచ్చి ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి భిక్ష తెచ్చుకుంటాం. లంచ్ టైంకి వస్తే ఇప్పుడు శివసన్ని తెలుగు వారి ఆశ్రమంలో ఉంటున్నాను కాబట్టి అక్కడ లంచ్ తీసుకుంటాం అన్నమాట. వారి అనుమతితోనే ఈ భిక్షకి వెళ్ళే విషయం చెబితే వాళ్ళు చాలా సంతోషించి అంతకుమించి ఏం కావాలి శంకర్ గారు, మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు కనుక మాకు చాలా సంతోషం, మీకు ఎలా తృప్తిగా ఉంటే అలా మీరు జీవనం జరుపుకోండి, మాకు చాలు అనే వాళ్ళు అనుమతి ఇచ్చారు. అప్పుడు ఇక టైం దొరకగానే రమణాశ్రమానికి వెళ్ళిపోతాం. నేను మా మిస్సెస్ కూడా, ఇద్దరు మా మేనకోడలే. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇక అక్కడ ఆ రమణులు మమ్మల్ని ఆ తండ్రి ఓన్ చేసేసుకున్నారు. అంటే మీకు చెప్పే దగ్గర నేనుగా లేను, ఆయన దీనిలో ఉండి దీన్ని డ్రైవ్ చేస్తున్నాడని పరిపూర్ణమైన నమ్ముతా. అంత శరణాగతి మాట. ఆయన నడిపిస్తున్నారు దీన్ని, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు దీన్ని. అంటే నన్ను అంటారు మీరు ఇప్పటికీ. అలా నన్ను నేను కోల్పోతేనే అసలు తత్వం తెలుస్తుందనేది
ఆ రుచి కొంచెంగా తెలుస్తుంది. అందువల్ల ఇక పరిపూర్ణంగా ఆయన సమర్పించుకున్నా. ఈరోజు వేషం చేస్తున్నా కూడా ఆయన అనుగ్రహమే. అలా అక్కడ భిక్ష చేసుకునే విధానంలో ఆత్మ సంతృప్తి ఉంటుందమ్మా. అందువల్ల అక్కడ భిక్షకి వెళ్ళే కారణం అదన్నమాట, అరుణాచల. కానీ అంటే నార్మల్గా ఇప్పుడు ఏదో కష్టాలు వచ్చేసి అంత వైరాగ్యం వచ్చేసి అక్కడికి వెళ్ళి భిక్ష చేస్తున్నారు అని అంటే అది వేరు. మీకు అనూహ్యంగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సినిమాల్లో బాగా పాపులర్ అయ్యారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో, చిరంజీవి గారి సినిమాల్లో, ప్రభాస్ గారి సినిమాల్లో, ఇలాంటి అద్భుతమైన స్టార్స్ సినిమాల్లో నటిస్తున్నారు, మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. సో ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత కూడా ఎందుకు అక్కడే ఉండాలనుకుంటున్నారు? ఒక ఇల్లు నిర్మించుకొని ఎక్కడెక్కడైనా ఉండొచ్చు కదా హైదరాబాద్లో. అది ఎవరికి, ఆ ఇల్లు ఎవరికి కావాలి? ఇలా ఉంటుందన్నమాట. రమణతత్వంలో పిచ్చుకకి ఏదన్నా ఇల్లుందా? ఏ పక్షికైనా ఇల్లుందా? ఏ జంతువుకైనా ఇల్లుందా? ఒక మనిషికే అవసరం అనుకుంటాడు. ఆ లెక్కలన్నీ వేయకుండా ఏమీ లేదు. లెక్కలు వేసేసా. దేవుడి లెక్కన ఒకటి ఉంది. ఆ లెక్క అవగాహన అయిన తర్వాత ఈ లెక్కలన్నీ పోయినాయి. అది కాబట్టి అక్కడ ఈ కట్టిని ఆ మట్టిలో కలపడానికి, అరుణాచలంలో ఉండటానికి ఆ తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా మా దంపతులు ఇద్దరి మీద ఉంది. దానికి ఆ తెలుగు శివసన్నిధి ఆశ్రమం వారు సూరిబాబు గారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి ఆ దంపతులే మా మీద. అలా ఇంకా ఏం కావాలి దీనికి? 6-3 అంటాం. ఆ శ్మశాన వాటికలో అంతేగా సైజు గొయ్యి తవ్వుతారు, పూడ్చిపెడతారు, అంతే కదా. అది ఎవరు ఎంత కొట్టా పెట్టి కొనినా రాదు, ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఇవ్వరు. ఇది చూసారా గమ్మత్తు? డబ్బుతో కొనలేనిది భగవంతుడు ఇచ్చిన దానిలో అది మనదేగా సొంతం. ఈ మిగతా ఏదన్నా పేపర్ల మీద ఉంటాం, ఫిజికల్గా ఆ వీటిల్లో ఉన్నంత వరకు ఉంటాం. తర్వాత లెక్కలు మారినప్పుడు పోతాం. ఆ బిల్డింగ్ అక్కడే ఉంటుంది, ఆ స్థలం అక్కడే ఉంటుంది. అవి ఇంకెందుకు? చూసేసా, అదంతా జరిగిపోయింది. ఇప్పుడేమీ కాని స్థితిలో ఆ తండ్రి దీన్ని నడుపుతున్నాడు. అది ఉద్దేశం. దానికి కుటుంబ సభ్యులందరూ సహకరించి వారి వారి పాత్రలతో ఆనందిస్తూ మానసికంగా బాధపడినప్పటికీ మా దంపతులు ఇద్దరికి అనుమతినిచ్చారు. అది మా అదృష్టం. సూపర్. అయితే ఇప్పుడు అక్కడ ఆశ్రమంలో మీరే కాకుండా ఇలాగా మంచి స్థానంలో సొసైటీ అంటే ప్రపంచంలో బాగా బతికిన వాళ్ళు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెప్పి అక్కడ ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు మరణం ఎలా ఉంటుంది? అక్కడ మరణిస్తే ఎలా ఫీల్ అవుతారు? అక్కడ అంటే కుటుంబ సభ్యులు ఉండరు, అదొక మరి అనాథలా ఉంటుందా? వారి శవయాత్ర ఎలా ఉంటుంది? అదంతా ఏమైనా తెలుసా? అది నేను 2020లో వెళ్ళినప్పుడు నా బెటర్ హాఫ్ ఆమె అడిగారు, మేనకోడలు కదా, మామయ్య నువ్వు అందరినీ కాదనుకుంటున్నావు, ఉన్న బంధాలు ఏవి కాదనుకుంటావు, రమణయ్య రమణయ్య అంటూ అరుణాచలం అంటావు, మరి నాకు ఒక అనుమానం ఉంది, అది చనిపోతే నలుగురు మొయ్యాలంటారు కదా, అందుకోసమైనా నలుగురితో మంచిగా ఉండాలంటారు కదా, మరి దానికి ఏమంటావు అని అన్నాను. నీ ప్రశ్నలో, నీ అనుమానంలో భౌతికమైన నిజం ఉంది, కానీ ఆత్మికంగా ఆధ్యాత్మికంగా చూసుకుంటే రమణులు దానికి ఎంతో పెద్ద సమాధానమే ఉంటుంది. ఆయన ఏమి ఇస్తాడో నేను అక్కడే చెప్తాను, నీకు ఇక్కడ చెప్పలేనని అన్నా. అని అట్లా 2020కి వెళ్ళిపోతే ఎంతోమంది సాధువులు, బిచ్చగాళ్ళు ఎంతోమంది ఉంటారమ్మా. అక్కడ దేహాన్ని వదిలేసినప్పుడు ఆ దేహం కోసం అరుణాచలుడు అవతారం చాలించాడా అంటూ వందల మంది దప్పులు, మోతలు, దండలు పట్టుకుని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ శవాన్ని చక్కగా ఆ కార్యక్రమం ముగించేస్తారమ్మా. అరుణాచల అంత ఆత్మబంధువులు అన్నమాట. అక్కడ ఆ స్థితి కూడా అక్కడ నేను కళ్ళారా 2-3 చూశాను. ఇంకేం కావాలమ్మా? అక్కడ ఈ దేహాన్ని ఉన్న ఆ లోపల జ్యోతి దీన్ని వదిలేస్తే అది అక్కడ ఉన్న అందరూ కూడా ఆత్మబంధువులుగా భావించి సంతోషంగా సాగనంపుతారు. ఆ చివరి ప్రయాణాన్ని దగ్గరుండి జరిపిస్తారు. అంతకు మించిన బంధం ఏమైనా ఉందా? ఇంకా అనుమానం అవసరమా? అదమ్మా, ఆత్మతృప్తి ఉంటుంది అక్కడ. బతికుండగానే శరీరం పట్ల వ్యామోహం తక్కువ. అక్కడ ఏదున్నా ఇది నేను కాదు, దీని పాత్ర నడుస్తుంది,
దీనికి ఇలా జరగాల్సి జరుగుతుంది, అది నేను కాదు. ఇప్పుడు చూడండి, సినిమా నటులుగా దర్శకుడు చెప్పింది చేస్తాం, అంతే కదా. ఆయన ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలి, ఆయన చెప్పిన డైలాగులు చెప్పాలి, ఆయన మొత్తం పాత్రలన్నింటిని ఆయనే ఏర్పాటు చేస్తారు, ఆయనే లొకేషన్ ఆయనే సెట్ చేస్తారు. ఆయన వేసిన డ్రెస్సు ఆయన ప్యాకప్ చెప్పే వరకు తీయడానికి లేదు, ఆయన చెప్పినట్టు ప్రవర్తించి తీరవలసిందే. అయ్యా నేను రమణ మహర్షి భక్తుడిని ఇట్లా అనడానికి లేదు అక్కడ. చేతికి ఏదైనా ఇచ్చి చెయ్యండి, చేయాల్సిందే, అది కదా. అట్లా ఉంటుందన్నమాట. అరుణాచలంలో జీవనం సాగిస్తున్న వారందరి యొక్క జీవిత విధానం, వాళ్ళు చనిపోతారు ముందు మానసికంగా. మనసుని నాశనం చేయమంటాడు ఆయన రమణులు. మనస్సు ఉండకూడదు, అది ఎక్కడుంది అసలు ముందు? లేని దాన్ని పట్టుకుని వేళ్లాడతారేంటి, దానికి వశమైపోతారేంటి, దాని సుఖాన్ని దుఃఖాన్ని తీసుకుంటారేంటి? అర్ధరాత్రి గాఢ నిద్రలో మీరున్నారు కదా, అక్కడ ఎలాంటి ఆలోచనలు లేవే, అక్కడ ఎలాంటి బాధ లేదే, ఎలాంటి ఆలోచనలు లేవు కదా, అక్కడ మనసే లేదు. ఆ స్థితిని నిరంతరం జ్ఞాపకంలో పెట్టుకోవడమే ధ్యానం అంటాడు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఆస్తులు కలిగిన వారంతా ఎంతోమంది ఆ రమణాశ్రమానికి చిన్న గోచిగుడ్డ పెట్టుకున్న ఆయన దగ్గరకు వచ్చి ఆ మహాత్ముడు, ఆ మహర్షి ఒక ఆశీస్సులతో జీవనం గడుపుతున్న ప్రపంచవ్యాప్తమైన వ్యక్తులు ఉన్నారు. అది మీరు అడిగిన దానికి అది ఆన్సర్. అద్భుతం. అయితే ఇప్పుడు మీరు రమణుల ఫాలోవర్ కాబట్టి, ఆయన్ని బలంగా విశ్వసిస్తారు కాబట్టి, ఆయన అడిగిన ప్రశ్నకి ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎవరు సమాధానం చెప్పలేదు. నువ్వెవరు అని అంటారు ఆయన ఫస్ట్ ఎవరైనా వెళ్తే. అంటే ఆయన అడిగినది నువ్వెవరని చెప్పలా, నేనెవరనని తెలుసుకో అంటారు. అది నీకే తెలుస్తుంది, నీకు నువ్వే తెలుసుకోగలవు అని చెప్తారు. వ్యవహారంగా చెప్పి నువ్వెవరో నిన్ను తెలుసుకొని అంటాం, కానీ అసలు విధానం నేనెవడను, హూయామై, అది ఆయన ఐడియాలజీ. అలా ఉన్నారు ఆ తండ్రి. ఆయన దాన్ని పట్టుకున్నారు, తెలుసుకున్నారు, అది అయిపోయారు. ఆయనే లేడు, ఆ శరీరం ఉంటుంది అంతే. విశ్వవ్యాప్తమైన చైతన్యం ఏదైతే ఉందో అది నేను. అందరూ ప్రపంచవ్యాప్తంగా వారి వారి భాషల్లో నేనండి అంటుంటారు. ఈ నేనని చూపిస్తున్నవాడెవడు, అంటున్నవాడెవడు? ఆ నేను అనేది ఆయన చెబుతున్న విధానం. కాబట్టి నువ్వెవరవో తెలుసుకోవాలి. ఆయన చెప్పేటప్పుడు వినేవాడు ఉన్నప్పుడు వస్తుందే, కానీ మామూలుగా నేనెవరను అని వారికి వారే తెలుసుకుంటే వారికే వారు తెలుస్తారు, ఇంకెవ్వరికి ఎవరో తెలియదు ఇక్కడ. అదన్నమాట. మీకు రమణాశ్రమంలో అక్కడ సన్నిధానంలో ఉంటున్నంతకాలం అరుణాచలంలో విచిత్రంగా అనిపించింది కొత్తలో, అంటే మాలాంటి మామూలు మనుషులు వస్తే అక్కడికి ఈ ఏంట్రబాబు ఇలా ఉన్నారు అని అనిపించేది ఏమైనా ఉందా అక్కడ స్పెషల్గా? అంటే ఓన్లీ అక్కడ మాత్రమే మీరు చూసేది, ఇంకెక్కడ మీకు దొరకదు? అంటే అసలు అరుణాచలంలో అడుగు పెట్టడం అంటే ఇతర దేశాలు వెళ్ళడానికి వీసా అవసరం ఉంది కదా. ఆ వీసా అనేది అప్లై చేసిన వెంటనే ఇస్తారా? కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారంట వితౌట్ రీజన్. అలా ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయంట కదా. అలా అరుణాచలంలో అడుగు పెట్టాలంటే స్పిరిచువల్ వీసా అని ఒకటి ఉంది అని నా భావన. ఆ వీసా మీద స్టాంపు పడిన వారికే అక్కడికి ఎంట్రీ లభిస్తుంది. లేకపోతే ఏంటంటే ఎంతోమంది టికెట్స్ రిజర్వ్ చేసుకొని అక్కడ రూమ్స్ రిజర్వ్ చేసుకొని వెళ్ళలేక క్యాన్సిల్ చేసుకోవాల్సిన సందర్భాలు ఎంతోమంది చెప్పారు నాకు స్వయంగా. ఇలా అనుకున్నాం గురువు గారు కానీ రాలేకపోయామండి అంటే ఆ టైం ఏదైతే ఉందో అది వచ్చే వరకు ఆయన రానివ్వడానికి లేదు. వన్స్ వచ్చిన తర్వాత తన గురించి తనకి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. నిదానంగా ఇప్పుడు ఒక్కసారి మనం చదువుకు వెళ్ళినప్పుడు పలకాబలం పట్టుకున్నాక ఆ నీళ్ళది ఏబిసిడి ఎన్నిసార్లు దిద్దితే ఆ తిన్నగా రాయగలిగే సంవత్సరానికి కానీ మనకి బుక్ పట్టుకునే స్థాయి రాదు. అలాంటిదే ఇది కూడా. ముందు అక్కడికి వెళ్ళామంటే ఆధ్యాత్మిక అభ్యాసం చేయడానికి వెళ్ళినట్టే, మనల్ని ఎవరిని వారు తెలుసుకోవడానికి మొదటి అడుగు వేసినట్టే. టైం పట్టవచ్చు. అది సూపర్.